ఎందుకు భూమి సడన్ గా మన మీద ఇంత కక్ష పెంచుకుంది? నిజంగా ఇవాళ నాకొచ్చిన కోపానికి తను షూట్ చేసి పడేసేదాన్ని. నాకు తెలిసి నేను భూమికి ఎలాంటి అన్యాయం చేయలేదు. అయినా నన్ను జైలుకి పంపాలని ఎందుకు టార్గెట్ పెట్టుకుందో అర్థం కావట్లేదు మామ్. ఆ భూమి మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికే ఇలా చేస్తోంది. ఇది కాకపోతే ఇంకో నేరం మీ మీద వేయడానికి రెడీగా ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఏమైంది? మీకు భూమి అనే అమ్మాయి తెలుసా? తెలుసు. గంట క్రితం ఈ ఇంటికి వచ్చిందా? వచ్చింది. తర్వాత అంటే వచ్చాక ఏం జరిగింది? గొడవ జరిగింది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడుంది భూమి? మాకేం తెలుసు? మీ ఇంటికే వచ్చిందని నువ్వే ఒప్పుకున్నావు, అవునా? అవును, కానీ భూమిని ఎందుకు కిడ్నాప్ చేశావు? హలో నానమ్మా, మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం జరిగిందో దాని గురించే మాట్లాడుతున్నాను. మరి కిడ్నాప్ అంటున్నారేంటి? అయితే భూమి ఎక్కడుందో చెప్పండి. మాకేం తెలుస్తుంది? అప్పుడే దాన్ని గెంటేశాం. మీరంతా అబద్ధం చెప్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.